భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. చంద్రగుంట మండలం బెండలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రజాపాలనలో అర్హులైన లబ్ధిదారులకు 4 పథకాలు అంతలేదని స్థానిక ఎంపీడీఓకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తుండగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీల్లాగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద మూకుమ్మడి దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు బీఆర్ఎస్ నేతల తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. కాంగ్రెస్ గుండాల దాడితో బెండలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్ నాయకుల దాడిపై చంద్రగుంట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. జరుగుతుంది స్కూల్లో. ఎంపీడీఓ గారు గ్రామ సభ అయిపోయింది, మంచి చేశారు. నాకు ఫోన్ చేసి ఒకసారి గ్రామ పంచాయతీ కాడికి రమ్మన్నారు. ఎంపీడీఓ గారు రమ్మంటే నేనేంటే వచ్చి ఎంపీడీఓ గారు ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నా సార్ అంటే రమ్మన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం రాగలోనే ఈ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వాళ్ళు బొర్రా సురేష్, తర్వాత పొట్టారాము అనే వాళ్ళు వచ్చి నా మీదకి నువ్వు కూడా ఇక్కడ ఎంపీడీఓ దగ్గర గ్రామ పంచాయతీలో మాట్లాడటానికి అన్నారు. నేను మాట్లాడే ఎంపీడీతో మాట్లాడి నీకేంది ఇబ్బంది అంటే వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చి కొట్టి చొక్కా చూపారు. ఈ లోపల మన పొడి రవి అనే అతను ఆపడానికి వచ్చిండు. వాడిని కొడితే వాడు తలకా పగిలింది. వాడిని కూడా చంపడానికి ప్రయత్నం. ఈలో ఒకళ్ళిద్దరు వచ్చి ఆపమన్నా ఆపట్లే, మళ్ళీ కొడతానికి కొడిచి పారిపోవాలి. ఎంపీడీఓ గారు ఈ లోపల ఈ గొడవ అయితే చూసి ఆయన ఎంపీడీఓ గారు పారిపోయాడు. మిగతా ఈ లోపల 100కి ఫోన్ చేసినాం. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు గద్దెత్తి వాళ్ళు పారిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ మేము పొద్దు నుంచి కూడా గ్రామ సభ సక్సెస్ చేశారు. ఎంపీడీఓ గారు పిలిచి మాకు మంచి పని చేశారు, మంచిగా చేశారండి, మీ ఊళ్ళో బాగా చేశారంటే రమ్మంటే వచ్చినాం ఇక్కడికి. వాళ్ళు కావాలని దౌర్జన్యం చేసి నువ్వు కూడా మాట్లాడకండి. ఏ ప్రోటోకాల్ లేనోడు స్టేజ్ మీదకి ఎమ్మెల్యే గారు ఎక్కిస్తారు, ఇంకోటి మాట్లాడతారు. అయినాక మేము కనీసం గ్రామ పంచాయతీ ఆఫీసులోకి ఎంపీడీఓ గారు రమ్మంటే మా మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ గుండాలు. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని మాకు రక్షణ కనిపించాలి. అనర్హులందరికీ ఇక్కడ పథకాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు డబ్బులు తీసుకొని.